టు హోమ్ చెఫ్. ఈరోజు వీడియోలో రైస్కైనా చపాతీకైనా సూపర్ కాంబినేషన్ అయిన ఎగ్ అండ్ టమాటో గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ కోసం ముందుగా మనం 2 టమాటోస్ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 2 ఎగ్స్ కూడా ఉడకపెట్టుకొని పొట్టు తీసేసేసి పక్కన ఉంచుకోవాలి. ఒక హాఫ్ కప్ ఆయిల్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాయలు, 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు కొబ్బరి, హాఫ్ స్పూన్ పసుపు తీసుకోవాలి. ముందుగా రోలు తీసుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, 1 స్పూన్ కల్లుప్పు, 1 ఇంచు ఎండు కొబ్బరి కూడా వేసుకొని మెత్తటి పొడిలాగా దంచుకోవాలి. మీరు మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా దంచుకోవటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఎగ్స్ని ఇలా 4 పీసెస్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 యాలకులు, 1 లవంగాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి రెమ్మలు అండ్ అల్లం కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటో పీసెస్ వేసుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు. ఈ విధంగా టమాటోస్ నుంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలుపుకోవాలి. గెంటుతో మ్యాష్ చేసినట్లయితే ఈజీగా మెదగాలి టమాటోస్, ఆ విధంగా ఉడకాలన్నమాట. ఇలా అయిన తర్వాత 1 స్పూన్ కారము, దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులోకి 1 పావు కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అవుతుంది. ఆ టైంలో వేయించి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా చపాతీలోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.